నమస్తే. పెద్ద హీరోతో చేస్తే తమ కెరీర్ బాగుంటుంది అనుకుంటారు దర్శకులు అంతా. పవన్ లాంటి పవర్ స్టార్ను డైరెక్ట్ చేస్తే ఇక కెరీర్ టర్న్ అవుతుంది అని భావిస్తారు. కానీ పాపం పవన్తో చేసే దర్శకులు ఎవరూ సంతృప్తిగా లేరు. భీమ్లా నాయక్ చేసిన దర్శకుడు సాగర్కు ఇప్పటి వరకు మళ్ళీ మరో సినిమా చేతిలోకి రాలేదు. బ్రో సినిమా చేసిన సముద్రకని మళ్ళీ తెలుగు సినిమా ఏది టేకప్ చేయలేదు. సరే, అయిపోయిన సినిమాల సంగతి అలా ఉంచితే నిర్మాణంలో ఉన్న 3 సినిమాల దర్శకుల పరిస్థితి మరీ ఘోరం. హరిహర వీరమల్లు అనే మంచి పీరియాడిక్ సినిమాను టేకప్ చేశారు దర్శకుడు క్రిష్. కానీ కొంతవరకు బండి లాగించాక ఇక లాగలేకపోయారు. పవన్కు కూడా ఆయన నప్పలేదు. స్క్రిప్ట్ మార్పించారు, సాంగ్స్ తగ్గించారు, ఇలా చాలా చేశారు అని టాక్. నిజానికి బ్రో సినిమాలో కూడా ఓ ఫైట్ పాట తీయించేశారు, అది వేరే సంగతి. మొత్తానికి క్రిష్ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిపోయారు. సుజిత్ దర్శకుడిగా ఓజీ సినిమా ప్రారంభించారు. చాలా ప్రామిసింగ్గా కనిపించింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమా తర్వాత నాని హీరోగా సినిమా చేయాల్సి ఉంది. కానీ ఓజీ పూర్తవలేదు. సుజిత్కు ఫ్రీడమ్ రాదు. గత ఏడాది చివరిలో విడుదల అయిపోతుంది అనుకున్న సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతుంది అనుకున్న మూవీ ఇప్పటి వరకు అలా ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. పాపం సుజిత్ ఈ పాటికి మరో సినిమా చేసి ఎన్నో కోట్లు ఆదాయం సంపాదించే అవకాశం పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి వేరు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తెలివిగా మధ్యలో మరో సినిమా చేసేసుకున్నారు. ఉస్తాద్కు ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు చేసే మూడ్లో ఉండిపోయారు. ఈలోగా మళ్ళీ మరో సినిమా చేయాలి అని ప్రయత్నం అయితే ఉంది. ఆ విధంగా మిగిలిన దర్శకుల కంటే హరీష్ శంకర్ పని బెటర్గా ఉంది.